హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. సో మనతో పాటు ఉన్నారు గిరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు. సో వారిని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము. అలాగే మనకి ట్రైబల్స్ గురించి, అంటే ట్రైబల్స్కి ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు, అసలు వాళ్ళ దృష్టికి ఎలా తీసుకెళ్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకుంటున్నారు ఏంటో కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హలో సార్, నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సాయి ప్రియ, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాం సార్. సో ముందుగా అసలు మనకి రాజకీయంలోకి మీరు ముందుగా అడుగు పెట్టడానికి మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎలా ఆలోచన వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నా. ఇక ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో పాలిటిక్స్లో మా ఫాదరు, మా పెద్దమ్మ, పెదనాన్న, మా కుటుంబం అంతా జనరల్గా లోకల్ లెవెల్. మా అన్న ఇప్పటికీ మా పెద్దనాన్న కొడుకు గ్రామస్థాయి నాయకత్వంలో ఉంటారు ఇప్పుడు. అట్లా అందులోనూ నేను హాస్టల్లోకి వచ్చి చదువుకుంటున్నటువంటి క్రమంలో హాస్టల్ సమస్యల మీద మాట్లాడడం, కొట్లాడడం అనేది అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాలు మా దగ్గరికి రావడం, మాకు ట్రైనింగ్ క్లాసులు పెట్టడం, సమస్యల మీద, రాజ్యాంగ హక్కుల మీద ఒక అవగాహన కల్పించడం అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. కాబట్టి జీవితమే ఒక పోరాటం అయినప్పుడు ఆ పోరాటంలో సమస్యల పరిష్కారం ఒక ఎజెండా అయింది. అట్లా ఇటువైపు రావడం జరిగింది. అయితే ప్రధానంగా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక మిత్రుడు నాతో 3 రోజులు ఉన్నాడు, మారోజు వీరన్న. అప్పటికి నేను విప్లవ విద్యార్థి సంఘాల్లో పనిచేసేవాడిని, గిరిజన విద్యార్థి సంఘం కోసం కూడా పనిచేసేవాడిని. నీలాంటి వాడు సాక్రిఫైస్ చేసి కనుక సమాజం కోసం పనిచేస్తే నువ్వు ఒక సివిల్ సర్వెంట్ కంటే కూడా ఒక పొలిటికల్ లీడర్గా మారితే కొన్ని వేల మందిని బాగు చేయగలుగుతావు. అందులోనూ ఈ సామాజిక వర్గాల నుంచి, ట్రైబల్స్ నుంచి చాలా తక్కువ లీడర్షిప్ ఉంది, నీలాంటి వాడు రావడం అవసరం, ఆలోచించమని చెప్పి చాలా బాగా ఒత్తిడి చేసి మోటివేట్ చేసాడు. దాంతో నేను సివిల్స్ ఎగ్జామ్స్ కూడా వదిలేసి కంప్లీట్గా ఇటు సైడ్ స్టాండ్ తీసుకున్నా. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాతనే లంబాడకుల పోరాట సమితి స్టాప్ చేసి మా తండాలో మా రాజ్యం నినాదం తీసుకొని మీరు హాస్టల్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసారు. సో మేము విన్నట్టుగా ముందుగా మీరు బీఆర్ఎస్ పార్టీలో, అంటే తెలంగాణ దాంట్లో మీరు పార్టిసిపేషన్ చేయడం జరిగింది, దాంట్లో మీరు కీ రోల్ ప్లే చేశారని మేము విన్నాము. సో మీరు సడన్గా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మారారు, ఏంటి? నేను బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు లేనమ్మా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. మేము 1996లోనో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అప్పటికి బీఆర్ఎస్ పార్టీ పుట్టలేదు. కేసీఆర్ గారు తెలుగుదేశంలో ఉన్నారు. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నాడు. 96లో మేము తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు తెలంగాణ మహాసభను స్టార్ట్ చేసినాం మొదటిసారిగా. 97 ఆగస్టు 11వ తారీఖు నాడు సూర్యాపేటలో ఒక 5,000 మందితో సదస్సు పెట్టి ధోకాదారు తిన్న తెలంగాణని మొదలుపెట్టాం. పెద్ద ఎత్తున జరిగింది. అందుకంటే ముందు గదరన్న నాయకత్వంలో భువనగిరిలో ఒక సదస్సు నిర్వహించాం. దాని తర్వాత 96, 97, 98 ఈ 4 సంవత్సరాలు 2000 సంవత్సరం దాకా తెలంగాణ మూవ్మెంట్ ఒక పీక్ స్టేజ్కి వచ్చింది. అది విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు ఇవన్నీ మొదలుపెట్టినటువంటిది. 2001లో టీఆర్ఎస్ ఏర్పడ్డది. టీఆర్ఎస్ ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే ఏ సంస్థ కన్నా, ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసినా తప్ప దాంట్లో నేను భాగస్వామిని కాలేదు. కేసీఆర్తో మొదటి సభ జరిగినటువంటి చర్చలో చాలా కాలం ఉన్నాను, మాట్లాడినాం. కానీ ఆయన విధానం నచ్చకని నేను ఆ పార్టీలో మొదటి నుంచి లేను. ఎందుకంటే ఆయన పాలసీ పరంగానే నాది సోషల్ జస్టిస్ ఎజెండా మొదటి నుంచి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, వర్గాలకు సమాన ప్రాతిపాదిక మీద వనరుల పంపిణీ జరగాలి, అధికార పంపిణీ జరగాలి అనేది నా ఎజెండా. కేసీఆర్ గారు ఏమన్నారంటే అప్పర్ కాస్ట్ ఈజ్ మొబిలైజింగ్ ఫోర్స్, 50% వాళ్ళకే ఇవ్వాలనే ఎజెండాతో ఆయన ఉన్నాడు. జనరల్గా అన్ని రాజకీయ పార్టీలు 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కల్పిస్తే అగ్రకుల పురుషులకే 50% టికెట్లు, నాయకత్వ స్థానాలు ఇస్తాయి. అది మారాలని మొదటి నుంచి కోరుకునేటటువంటి వ్యక్తిని నేను. కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు నాకేం వస్తుంది అనే పద్ధతిలో ఆలోచించలేదు. ఆయన అన్ని జస్టిస్ అవ్వదనిపించింది తనతో ఉంటే, అందుకని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ కాలేదమ్మా. కాంగ్రెస్ పార్టీ మొన్న తెలంగాణ ఇచ్చిన తర్వాత 2015లో వచ్చినాను. అప్పటికి నేను ఒక ఉద్యమకారుడిగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాను, తెలంగాణ సంఘర్షణ సమితి స్థాపించాను. అంతకుముందు లంబాడకుల పోరాట సమితి తరపున తెలంగాణ కోసం కొట్లాడాను. తెలంగాణ మహాసభ స్థాపించి దాంట్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించాను. తెలంగాణ విమోచన సమితి నేను ప్రకాష్ దిలీప్ గారు కలిసి పెట్టాము. అంటే ఉద్యమ సంస్థలే పెట్టాను తప్ప రాజకీయ పార్టీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ముందు ఉద్యమాన్ని బతికించుకోవడం, ఉద్యమం ద్వారానే తెలంగాణ వస్తుంది అనేది నా అభిప్రాయం. గద్దరన్న మొదటి నుంచి అదే విషయం చెప్పేది ఆయన. ఆ ఉద్యమం ద్వారానే తెలంగాణ వచ్చింది. రాజకీయ ప్రక్రియ అన్ని నిర్ణయం చేసింది ఉద్యమం. కేసీఆర్ 100 సీట్లు 17 ఎంపీల ద్వారా తెలంగాణ వస్తుంది అనేది ఆయన రూట్లో రాలే. అన్కాంప్రమైజ్డ్ మూమెంట్ ప్రజలు కనుక చేస్తే కేంద్ర ప్రభుత్వం
సరెండర్ అయితే తప్ప రాష్ట్రం రాదనేది మాకు ఉన్నటువంటి అభిప్రాయం. అదే పద్ధతిలో ఉద్యమం జరిగింది. సోనియా గాంధీ గారు కన్విన్స్ అయ్యారు. తర్వాత పార్లమెంట్లో ఆమె బిల్లు పెట్టింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆమె తెలంగాణ ఇచ్చిందన్న ఏకైక కారణంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సో మీకు ఇప్పుడు ఒక రోల్ అయితే ఇచ్చారు కదా గిరిజనులకి, మీరు కార్పొరేషన్ హెడ్గా. సో దానికి మీకు ఎలా ఉంది ఫీలింగ్? అంటే నేను మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ నాకు 2015లో ఒక ట్రైబల్ మీటింగ్లో కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నన్ను పిలిచి మాట్లాడారు, చాలాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీలాంటి వాళ్ళంతా చైతన్యవంతమైనటువంటి వాళ్ళంతా బయట ఉండి ఎక్కడో పనిచేస్తూ ఉంటే మా పార్టీలో మేము మీరు అన్నట్టుగా క్యాపబుల్ పర్సన్స్ కాకుండా స్వార్థపరులకే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళు వచ్చి పని చేయండి, బాధ్యతలు తీసుకోండి, బలోపేతం చేయండి, మీరు చెప్పేటటువంటి విధానాలు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పిన తర్వాత కన్విన్స్ అయినా కాంగ్రెస్లో చేరాను. నిజంగా చెప్పాలంటే నాకు అదే పద్ధతిలో ఆయన ట్రైబల్ బాధ్యతలే ఇచ్చారు. నిజంగా వేరే ఏదో చాలా ఇంకో బాధ్యతలు ఇవ్వాలని చూశాడు, నేను వద్దని చెప్పిన. ఎందుకంటే చాలామంది ఆ పనులు చేస్తారు, ఒక ట్రైబల్స్ కోసం పనిచేసే వాళ్ళు దొరకరు ఎక్కడ. నేను ట్రైబల్ జాతిలో పుట్టాను కాబట్టి ఈ వర్గాల కోసం ఈ జీవితంలో పనిచేయాలనేది నేను తీసుకున్న నిర్ణయం. అదే విషయం తనకు చెప్పాను. నాకు ఎస్టీ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా వైస్ చైర్మన్ ఇచ్చారు. నేను దేశమంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిపార్ట్మెంట్ను బలోపేతం చేశాను. ఎన్నికల కంటే ముందు ఇక్కడ ఒక 1 year ముందు నాకు ఇక్కడ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు తెలంగాణది కూడా. ట్రైబల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మ్యాక్సిమం కాంగ్రెస్కి వచ్చేటట్టు చేయగలిగాము. ట్రైబల్స్ సపోర్ట్ చేయబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, మా ప్రభుత్వం ఏర్పడంలో గిరిజనులది కీలక పాత్ర. అది మా పార్టీ అందరూ కూడా ఒప్పుకుంటున్నటువంటి అంశం. దాన్ని సక్సెస్ చేశాను. ఇప్పుడు నాకు ట్రైకార్ ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం నన్ను గవర్నమెంట్లో పార్ట్ చేయడం కోసం ట్రైకార్ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చారు. ఇదేంటంటే ప్యూర్లీ ట్రైబల్ డెవలప్మెంట్ను చూసుకునేటటువంటి సంస్థ. ఎకనామికల్ డెవలప్మెంట్ను, ఎకనామికల్ స్టాండర్డ్స్ను పెంచడం కోసం పెట్టేటటువంటి సంస్థ. ఎందుకంటే ట్రైబల్స్లో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్కు సంబంధించింది, రెండోది డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది, మూడోది గిరిజనులు తయారు చేసే వస్తువులను సేకరించి, ఉత్పత్తులను సేకరించి వాటికి మార్కెట్ క్రియేట్ చేసేటటువంటిది, జీసీసీ అంటారు దాన్ని. ట్రైకార్యం కంప్లీట్ డెవలప్మెంట్కి సంబంధించిన సంస్థ. దానికి చైర్మన్గా ఉన్నాను. మనం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, చూద్దాం. బడ్జెట్లో మాకు కావాల్సినటువంటి ప్రపోజల్స్ పెట్టాము. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విభాగాలను చూసుకోవాల్సి వస్తుంది, దేనికి ఎంత కేటాయిస్తారో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి 100% ట్రైబల్కి ఇచ్చే ప్రతి పైసా ప్రతి పేద గిరిజనునికి అందేటట్టు చేయడం నా బాధ్యత నేను చేస్తున్నాను. ఓకే సార్, నైస్. సో ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఇష్టపడుతున్నారు, అంటే కల్తీ లేని ఆహారాల కోసం ఇష్టపడుతున్నారు. సో మన గిరిజనులకి చాలా ఈజీ ఇలాంటివన్నీ. సో అక్కడే వర్క్ చేస్తారు కాబట్టి అటవీ ఉత్పత్తులపైన వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. అలాగే మనకి తెచ్చి మనకి ప్రజల్లోకి తీసుకురావడానికి వాళ్ళ దగ్గర శక్తి అనేది ఉంటుంది. సో అటవీ ఉత్పత్తులపైన మీరు ఏం చేయబోతున్నారు, అంటే ఎలాంటి బాధ్యతలు తీసుకోబోతున్నారు, జనాల్లోకి ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ గిరిజనులు తయారు చేసేటటువంటి వస్తువులను సేకరించడం కోసం జీసీసీని ప్రభుత్వం పెట్టింది. దానికి డిపోస్ ఉన్నాయి. ప్రతి గిరిజన గూడాలలో, ఏజెన్సీ ప్రాంతాల్లో దానికి సంబంధించినటువంటి లేఅవుట్స్ పెట్టాము, అది సేకరిస్తున్నాం. దాన్ని బయట అమ్మేటటువంటి ప్రయత్నం కూడా జీసీసీ చేస్తూ ఉన్నది గిరిజన శాఖ తరఫున. అయితే డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో ల్యాండ్ డెవలప్మెంట్ చాలా వీక్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని డెవలప్ చేసి దానికి పనిముట్లు అందించడం కోసం, దాంతోపాటు వాటి కరెంట్ సప్లై లేకపోవడం, నీళ్ళ వసతులు లేకపోవడం, ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్లో ఉన్నాయి. రెండవది, అడవి ప్రాంతాల్లో నివసించేటటువంటి వాళ్ళు కావాలి, చెట్లు పుట్టలు కూడా సరి చేసుకునేటటువంటి ఎక్విప్మెంట్స్ ఉండవు. అవన్నీ కూడా అందించేటటువంటి ప్రయత్నం జీసీసీ మా ట్రైకార్ తరఫున చేస్తున్నాం. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ కూడా పెడుతున్నాం. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్లో ఎడ్యుకేటెడ్ యూత్కు, అన్ఎడ్యుకేటెడ్ యూత్కు ఎటువంటి స్కీమ్స్ కావాలి. ఇప్పుడు 50,000 ఉంది. చిన్న చిన్న పెట్టి బిజినెస్ చేసుకునేటటువంటి మహిళలు ఉంటారు. 50,000 100% సబ్సిడీ మీద ఇచ్చేస్తున్నాం మేము. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు చిన్న వ్యాపారంతో ఒక కుటుంబం గడవడానికి రూరల్ ఏరియాలో ఉపయోగపడుతుంది. ఇట్లా కొన్ని వేల మందికి ఇప్పటికే సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాలు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి 2 సంవత్సరాలు అయితే జీరో రిలీజ్ బడ్జెట్ కేటాయింపులు చేశారు. ట్రైకార్కు జీరో రిలీజ్ చేశారు. 3 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి లోన్లకే ఇప్పటికీ సబ్సిడీ లేనటువంటి పరిస్థితి ఉంది. మొన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 407 కోట్లను ఏకకాలంలో 31వ తారీఖు నాడు ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంతకుముందు 2 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అంటే ఒక రకంగా ట్రైబల్ డెవలప్మెంట్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం అనను నేను, కానీ అంతకంటే ఇంకేమైనా పెద్ద పదం ఉంటే చెప్పాలి. అంటే రూపాయి ఇవ్వకపోవడం ఏమంటారు, మనం 2 సంవత్సరాలు మొత్తం స్టాఫ్ అంతా ఖాళీ కూర్చునే పరిస్థితి, పాత చెక్కులనే తిరిగి రాసి పంపించే పరిస్థితి, వాళ్ళు రిజెక్ట్ చేసే పరిస్థితి. ఇవాళ మొన్న కాంగ్రెస్ రాగానే ఏకకాలంలో ఒకటే కలంపోటుతో 407 కోట్లు ఇవ్వడం అనేటటువంటిది. అవుట్ ఆఫ్ 420 crores 420 కోట్లలో 407 కోట్లను ఒకటే రోజు రిలీజ్ చేసినటువంటి స్థితి. కాబట్టి పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం అయితే పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తూ గతంలో ఉన్న పెండింగ్లను క్లియర్ చేసుకోవడం, కొత్తగా
ఇవాళ బడ్జెట్లో పెట్టేటటువంటి అంశాలని కూడా ఎగ్జిక్యూట్ చేసి యుద్ధ ప్రాతిపాదిక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీంతో పాటు నేను కొంత ఇన్నోవేటివ్గా మా ఆఫీసర్లతో కూర్చోబెట్టి మాట్లాడాను. సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, జనరల్గా చాలా కంపెనీస్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి కానీ ఎక్కడ ఖర్చు పెట్టేటటువంటి యంత్రాంగం ఉండదు, వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేసేటటువంటి యంత్రాంగం ఉండదు. కాబట్టి ఏజెన్సీలో ఉన్నటువంటి కార్పొరేషన్స్కు బయట ఉన్నటువంటి సంస్థలకు నేను మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాను, ఎవరన్నా వాళ్ళు ట్రైబల్స్కు కనుక సాయం చేయాలనుకుంటే ట్రైకార్కి మీరు చేయితనియండి, మీ బడ్జెట్ను ట్రైకార్కి ఇవ్వండి, మేము మీతో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా పేద గిరిజనులకు అందేటట్టు దాన్ని చేసే బాధ్యత మాది. నిన్ననే ఒక అమ్మాయి సిరిసిల్లలో ఐఐటి సీట్ వచ్చింది, బాధావత్ అమ్మాయి. వాళ్ళు మన సాక్షి పేపర్లో రాశారు. అది చూసిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మొత్తం ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తామని చెప్పి యుద్ధ ప్రాతిపాదిక మీద ఒక దిక్కు అసెంబ్లీ నడుస్తుంది, ఒక క్షణం తీరిక లేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఆఫీసర్స్ మా కమిషనర్ గారు శరత్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యిండు, ఇమీడియట్గా పిలిపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి నిన్న మధ్యాహ్నం అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్లో 151,000 చెక్ ఇచ్చాం. అది సరిపోదు అంటే ఇంకో 30,000 రూపాయలు కూడా అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మా ట్రైకార్ ఫండ్ నుంచే ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభుత్వం ట్రైబల్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంది, ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నాడు, డిప్యూటీ సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. ట్రైబల్ డెవలప్మెంట్ అనేటటువంటిది సొసైటీ డెవలప్మెంట్. మన సమాజం అభివృద్ధి జరగాలంటే అత్యధిక వెనుకబడ్డవాడు అభివృద్ధి జరగాలి. ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ ఇంట్లో ఒకరు బలహీనంగా ఉంటే వాళ్ళని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకుంటే కుటుంబం మొత్తం బలహీనం అవుతుంది. కాబట్టి మన సమాజంలో అత్యధిక పేదవాళ్ళుగా, అత్యధిక వెనుకబడ్డ వాళ్ళుగా, అవకాశాలు లేనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వర్గం ఇవాళ గిరిజన వర్గం. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మిగతా వర్గాలతో సమానంగా డెవలప్ చేసేటటువంటి పనిని ముఖ్యమంత్రి గారి సహకారంతో, ప్రభుత్వం సహకారంతో నేను ఆ బాధ్యతను తీసుకుంటూ చేసే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తాను. సో మీరు ఇప్పుడు నార్మల్గా మనకి ఇప్పుడు విలేజెస్లో, పట్టణంలో, పల్లె ప్రాంతాల్లో మనకి చాలా వరకు వాళ్ళకి విద్య కావచ్చు, వైద్యానికి సంబంధించి ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి అవైలబుల్లో ఉండవు. సో వాళ్ళు పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకి వెళ్ళాలంటే ఏ విధంగా మీరు సహకారం చేస్తున్నారు, అలాంటి ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు కూడా ఉన్నారు, ఉద్యోగాలు లేక అంటే తల్లిదండ్రులకు అవగాహన లేక చదివించడం అంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్ నుంచి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ట్రైన్ చేసే పనిలో ఉన్నారా? ఎవరైనా ట్రైనర్స్ని పెట్టి అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, మాకు ఆల్రెడీ ట్రైకార్ కంట్రోల్లో 18 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ సెంటర్లను ఎస్టాబ్లిష్ చేశాం. లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా, జీరో బడ్జెట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏం లేవు. ఈసారి బడ్జెట్లో పెట్టాము మేము, కాబట్టి ప్రభుత్వం దాన్ని అంగీకరిస్తుంది. ట్రైనింగ్లు కండక్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఆల్రెడీ. అన్ని రకాల ట్రైనింగ్లు కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి భద్రాచలం నుంచి మొదలు పెడితే ఇక్కడ మన జోగులాంబ జిల్లా దాకా, మహబూబ్నగర్ జిల్లా దాకా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినాం. దానికి సంబంధించి ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఎడ్యుకేటెడ్ యూత్, స్కిల్ డెవలప్మెంట్ లేనటువంటి వాళ్ళు, ఎంబ్రాయిడరీ ఉండేటటువంటి అమ్మాయిలు, దాంతోపాటు మహిళలు కావచ్చు, విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు విలేజ్ లెవెల్లో చిన్న చిన్న మోటార్ రిపేర్ నేర్చుకుంటే సరిపోతుంది, వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. చిన్న మోటార్ మెకానిక్ ఫిట్టింగ్ సంబంధించి, నల్లాల ఫిట్టింగ్ సంబంధించి ఇవన్నీ కూడా మా దగ్గర ఆ స్కీమ్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆ ట్రైనర్స్ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున తీసుకోబోతున్నాం. అందుకనే మేము సిఎస్ఆర్ ఫండ్స్ను ఎందుకు అడుగుతున్నాం చాలా కంపెనీల నుంచి అంటే, రిక్వెస్ట్ చేస్తున్నానంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి బడ్జెట్ సరిపోదు, ప్రభుత్వం బడ్జెట్కు లిమిటేషన్ ఉన్నది. మా దగ్గర అందించగలిగినటువంటి యంత్రాంగం ఉన్నది, ఎక్విప్మెంట్ ఉన్నది. ఫైనాన్షియల్ సపోర్ట్ కనుక వస్తే ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని పేదవాళ్ళ వర్గాలకు, గిరిజనులకు మనం ట్రైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందులోనూ మేము పర్టికులర్గా మహిళల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక తల్లి ఎడ్యుకేటెడ్ అయితే, ట్రైన్ అయితే కుటుంబం ఎడ్యుకేటెడ్ అవుతుంది, కుటుంబం ట్రైన్ అవుతుంది అనేది మేము ఆలోచిస్తున్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఆ పద్ధతుల్లో ఈసారి ఈ 2 సంవత్సరాల్లో నేను చాలా పెద్ద ఎత్తున దాని మీద ఫోకస్ చేయబోతున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఏం తీసుకోగలం? నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో చూసుకున్నప్పుడు దాదాపు ఒక 5 కోట్ల మందిని ట్రైనింగ్ ఇవ్వాలనేటటువంటిది దాంట్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సరే, అది మన రాష్ట్రం వరకు పరిమితమై ఆలోచించినప్పుడు రాష్ట్రాల పరిధిలో ఏం లేదు, కానీ ఎంతవరకు ఏ రాష్ట్రానికి అలకేట్ చేస్తారు అనేటటువంటిది డీటెయిల్డ్ బడ్జెట్ చదివితే కానీ మనకు అర్థం కాదు. అటువంటి వాటిలో ఏమైనా అవకాశాలు ఉన్నాయా? రెండోది, కేంద్రానికి సంబంధించినటువంటి ట్రైబల్ పథకాలు ఉన్నాయి, గతంలో తీసుకోలేదు, ట్రైఫాండ్ నుంచి నిధులు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం. మేము దానికి సంబంధించి కూడా కొంత ప్రయత్నం చేయాలనేది ఇప్పటికే అనుకుంటా ఉన్నాం. రెండోది, ట్రైబల్ ఏరియాస్లో చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు సింగరేణి ఉంది, కంప్లీట్గా ట్రైబల్ ఏరియాలో మన ఖమ్మం జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లా కానీ ట్రైబల్ ల్యాండ్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు గవర్నమెంట్కి గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ ప్రాఫిట్లో 20%
ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ట్రైబల్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. భద్రాచలం పేపర్ బోర్డు లాంటివి ఉన్నాయి. వీళ్ళు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్లో 20% మాకు పెట్టాలి, ఆ ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ కోసం పెట్టాలి. దానికి మానిటరింగ్ లేదు. కాబట్టి ఇటువంటి బడ్జెట్ అంతా కూడా రేపు ట్రైకార్ కోఆర్డినేషన్లో, ట్రైబల్ వెల్ఫేర్ కోఆర్డినేషన్లో జరిగితే ఏమవుతుందంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైనింగ్ అనేటటువంటిది, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక యుద్ధ ప్రాతిపాదిక మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర కొన్ని కాలేజెస్ నుంచి వస్తున్నటువంటి పిల్లలు, కొందరికి స్పోకెన్ ఇంగ్లీష్ రాదు, రూరల్ ఏరియా నుంచి వచ్చేటటువంటి పిల్లలు, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల జాబులు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళకి ఆ స్కిల్స్ ఏ ల్యాక్ ఉన్నదో, వాళ్ళ ఎడ్యుకేషన్కు ఏం ల్యాక్ ఉన్నదో దానికి యాడ్ చేసి అది 45 డేస్లో, 6 మంత్స్లో, 9 మంత్స్లో ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కోర్సెస్ను కూడా మేము పెట్టాము. అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం ఈ సంవత్సరం నుంచి. సో చూసారు కదా వ్యూయర్స్, ఇది ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.